హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేత వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా మంచిగా. మీరు ఎలా ఉన్నారో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేయండి, ఓకేనా? ఈరోజుటి వీడియో వచ్చేసి నేను సంక్రాంతి హాలిడేస్కి మా చెల్లెల వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను కదా, పెనుగొండకి. భోగి రోజున సంక్రాంతి భోగి రోజున వీడియో అయితే ముందుగానే అప్లోడ్ చేసేసాను కదా, మీరు అందరూ చాలా చూశారు. చూడని వాళ్ళు ఉంటే కిందన లింక్ ఇస్తాను, వెళ్ళి చూసేసేయండి. ఇప్పుడు కనుమ రోజున అనమాట. కనుమ రోజున మేము ఏమేమి చేసాము ఏంటి అన్నది వీడియోలో ఫుల్గా ఉంటుంది. కనుమ రోజున నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పెనుగొండలో చాలా ఫేమస్, అంటే ముస్లిమ్స్ది, మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంచిగా వెళ్తారు, బాబాయ్ స్వామి దర్గా అని చెప్పేసి. అక్కడికైతే వెళ్ళాను. నేను ఎప్పుడు పెనుగొండకు వెళ్ళినా అక్కడికి వెళ్తాను. వెళ్ళి మంచిగా మొక్కొనేసి వచ్చేసాను అనమాట, చక్కెర చదివిచ్చేసుకొనేసి. అక్కడ ఏంటి ఎలా ఎలా ఉంది దర్గాలో కూడా నేను వీడియో తీశాను, అది ఉంటుందన్నమాట ఈ వీడియోలో. ప్లస్ నేనైతే ఆ రోజు నాటుకోడి పులుసు చేశాను సంగటిలోకి. చాలా అంటే చాలా బాగుండే. అసలు నేనైతే ఇంతవరకు ఎప్పుడు నేను అలా అంటే ఆ టేస్ట్తో చేయలేదు నాటుకోడి రెసిపీ. ఆ రోజు అయితే చాలా మంచిగా వచ్చింది. మీకు కూడా అలానే చేసుకుంటే, నాకు వచ్చిన టేస్ట్ మీకు రావాలనుకుంటే స్కిప్ చేయకుండా చూసి నేను ఎలా చేశానో యాజ్ ఇట్ ఈస్గా మీరు కూడా అలానే చేసుకోండి, ఓకేనా? నేను ఎప్పుడైతే వీడియో పెడుతున్నాను చూసేసేయండి, ఓకే? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో చూసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా బెల్ బటన్ క్లిక్ చేసుకునేసి ఆల్ నోటిఫికేషన్ ఎంచుకున్నారంటే నేను వీడియో ఇలా పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అనమాట, ఓకేనా? ఇంకెందుకు లేటు, వీడియో చూసేద్దామా? అక్కడ ఎట్లా, అక్కడ ఏముంది, జెండా మానది. వాటర్ అండి. నోట్లోకి వేసినారా? హలో హాయ్ గాయ్స్, కనుమ రోజున మేమైతే ఇక్కడ నాటుకోడికి ప్రిపరేషన్ చేస్తున్నాము. మసాలా అయితే అంతా ప్రిపేర్ చేసేసి పెట్టేసాము ఆల్రెడీ, అదైతే చూపించలేదు. నాటుకోడి అనమాట, నాటుకోడిలో గుడ్లు వచ్చాయి చూడండి. దీంట్లోకి అయితే ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి, తెల్లగడ్డ, కరివేపాకు, పచ్చిమిర్చి, చిలకర, ఆవాలేసి అవన్నీ మంచిగా మగ్గాలి. నాటుకోడి చికెన్ వేసేసేయాలి. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇక్కడైతే మసాలా రెడీగా ఉంది. మసాలాలోకి అయితే పుదీనా, కొత్తిమీర, ఆనియన్, అల్లము, కొబ్బరి, ధనియా పొడి, తెల్లవాయిలు అన్నీ వేసేసి మంచిగా గ్రైండ్ చేసి పెట్టేసాను అనమాట. మంచిగా
తిప్పు మళ్ళీ అట్లే లోపల నుంచి తిప్పు సార్. 1 2 3 స్పూన్స్ సరిపోతుంది. నీళ్ళు పోసేది కూడా చూపించాను. ఇలా కోలంలో అంతా వేస్ట్ చేయకుండా మసాలా వాటర్ వేసుకొని మంచిగా కలిపేసుకుని దాంట్లో పోసేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొద్దిసేపు అట్లా కలిపేసి గడ్డతో కలిపి అలా ఇలా కలిపేసి కుక్కర్ మూత పెడితే ఒక 6-7 విజిల్స్ రావాలి. బాగా చారు తాగితే నాటుకోడి చారు ముక్కల్లో ఉన్న రసము జలుబు అంతా బయటకు వెళ్ళిపోవాలి. మేమైతే ఇలా కొంచెం నీళ్ళగా రసం లాగా చేసుకుంటున్నాము. మీకు కావాలనుకుంటే కొంచెం గ్రేవీ లాగా గట్టిగా చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు కారం చూసేసి సరిపోయిందా? ఏం కావాలి తక్కువ, 1 స్పూన్ ఉప్పు సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, నాటుకోడి పులుసు అయితే రెడీ అయిపోయిందనమాట. చాలా పులుసుగా చేసుకున్నాము. సంగట్లోకి కేక ఉండే అసలు చాలా మంచిగా తిన్నాము. ఆ ఎగ్స్ చూపిస్తున్నాను కదా, ఆ ఎగ్స్ అయితే ఒక 2 మినిట్స్ ఉడికిచ్చేసాము. త్వరగానే ఉడికిపోతాయి. ఇంకా ఉడికిచ్చేసుకొని దించేసుకోవడమే. వేడి నాటుకోడి పులుసు కేక అంటే